మేడిగడ్డ బ్యారేజ్ల రిపేర్లపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాంట్రాక్టు సంస్థతో రిపేర్లు చేయించాలని డిసైడ్ అయింది. మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజ్ల మరమ్మతులను స్పీడప్ చేయాలన్నారు సీఎం. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అందుబాటులో ఉన్న మంత్రులతో సెక్రటేరియట్లో మేడిగడ్డపై రివ్యూ చేశారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ సహా కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లను కాంట్రాక్టు సంస్థలతోనే చేయించాలని, ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వానాకాలం ప్రారంభమవడానికి మరికొన్ని రోజులే ఉండడంతో రిపేర్లను స్పీడప్ చేయాలన్నారు. వచ్చే వారం కాళేశ్వరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలతో పాటు వాటిలోకి నీళ్లను ఎత్తిపోసే కన్నెపల్లి, సిరిపురం, కాశీపేట పంప్ హౌస్లను పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో చర్చించాకే బ్యారేజీల పునరుద్ధరణ పనులపై ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అందుబాటులో ఉన్న మంత్రులతో సెక్రటేరియట్లో మేడిగడ్డపై రివ్యూ చేశారు. బ్యారేజీ పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించారు. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సులేమిటి, ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేమిటి అనే దానిపై సీఎం ఆరా తీశారు. సమీక్షలో మంత్రులు తుమ్మల, పొంగులేటి, జూపల్లి, కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. బ్యారేజీలకు రిపేర్ల బాధ్యత నిర్మాణ సంస్థలదేనని మంత్రులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీని ఎల్లాంటి, అన్నారం బ్యారేజీని ఆఫ్కాన్స్, విజేత, పిఎస్, సుందిళ్లను నవయుగ సంస్థలు నిర్మించాయి. బ్యారేజీ రిపేర్లకు మొదట నో చెప్పిన ఎల్లాంటి సంస్థ ఆ తర్వాత ఒప్పుకున్నట్టు సమాచారం. బ్యారేజీలకు వాటిని నిర్మించిన సంస్థలతోనే రిపేర్లు చేయించాలని సీఎం రేవంత్ మరోమారు స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించిన పలు జియోఫిజికల్ టెస్టులను ప్రభుత్వం తరపున చేయించేందుకు నిర్ణయించారు. బ్యారేజీల్లోని సీకెంట్ ఫైల్స్, షీట్ ఫైల్స్ స్ట్రెంగ్త్ ను తెలుసుకోవడంతో పాటు బ్యారేజీలను డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్లలో చేయాల్సిన జియోఫిజికల్ టెస్టులు, బ్యారేజీ ఫౌండేషన్ గట్టిదనాన్ని తెలుసుకునేందుకు చేపట్టాల్సిన జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ను ప్రభుత్వమే చేయించాలని నిర్ణయించారు. కమిటీ సూచించినట్టుగా ఆయా టెస్టులను ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్, పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, హైదరాబాద్ లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తో చేయించాలని నిర్ణయించారు. అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. మరో నెల రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుంది. దీంతో బ్యారేజీల రిపేర్లు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్. ఎన్నికల కోడ్తో కేబినెట్ సమావేశం జరగకపోవడంతో వాటిపై డీటెయిల్డ్ గా చర్చించలేకపోతున్నామన్నారు. బ్యారేజీలకు రిపేర్లు, ప్రత్యామ్నాయాలపై ముందుగా ఇరిగేషన్ అధికారులతో చర్చించాల్సి ఉందని, బ్యారేజీలకు మరింత నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపైన వారి నుంచి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మూడు బ్యారేజీల్లో అతిపెద్ద పని మేడిగడ్డ బ్యారేజీలోని కుంగిన పిల్లర్లకు బ్రేసింగ్ చేయడమే అంటున్నారు అధికారులు. పిల్లర్లకు తప్పనిసరిగా బ్రేసింగ్ చేయాలని చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ కమిటీ సిఫార్సు చేసింది. పెద్ద వరద వచ్చినా పిల్లర్లు మరింత కుంగకుండా, మరింత డ్యామేజ్ కాకుండా తాత్కాలిక ఉపశమన చర్యల కింద ఇనుము లేదా పిల్లర్లను నిలబెట్టే వస్తువులతో బ్రేసింగ్ చేయాలని సూచించింది. వర్షాకాలం దగ్గర పడుతున్నా ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్టు వచ్చి వారం 10 రోజులు అవుతున్నా నిర్మాణ సంస్థలు పనులు మొదలు పెట్టలేదు. కేవలం గేట్లను మాత్రమే తెరిచారు. దాంతో పాటు పూర్తిగా తొలగించాల్సిన 20, 21వ నెంబర్ గేట్ల పనులు స్టార్ట్ కాలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయా పనులపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ రిపోర్టులోని అంశాలను సీఎం రేవంత్ తో పాటు మంత్రులకు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కాళేశ్వరం బ్యారేజీలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు 2019లోనే తేలిందన్న విషయాన్ని రిపోర్టులో చెప్పారని తెలిపారు. రిపేర్లు, పునరుద్ధరణ చర్యలు చేపట్టినా ప్రాజెక్టుకు ముప్పుంటుందని కమిటీ తన రిపోర్టులో తెలిపిందని వివరించారు మంత్రి ఉత్తమ్.